ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. సో ఇవాళ నా బర్త్డే వ్లాగ్ అనమాట ఇది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ నా బర్త్డే అండ్ ఇప్పుడు చర్చ్ అయిపోతేనే మేము వెళ్తున్నాము రెస్టారెంట్. ఓకే, సో టుడే ఈజ్ వివియన్స్ బర్త్డే. వివియన్స్ వాళ్ళ మమ్మీ బర్త్డే. సో అయితే ఇంకా చర్చ్ అయిపోయిన తర్వాత మేము రెస్టారెంట్కి వెళ్తున్నాము. సో కొత్తగా ట్రై చేద్దాము అని అనుకున్నాం. చెప్పాను కదా ఇంతకుముందు వేరే వేరే రెస్టారెంట్స్లో ట్రై చేస్తామని చెప్పి. లెట్స్ గో. సో చెప్పినట్టే ఇంకా రెస్టారెంట్కి అయితే రీచ్ అయ్యాము. అండ్ బఫే అంటే అసలు తినడం కష్టం ఫస్ట్ థింగ్. నేనైతే 2 స్టార్టర్స్ తినగానే ఎక్కువ అయిపోయింది. అండ్ నేను కూర్చొని ఉన్నా స్టార్టింగ్. వరుణే స్టార్టర్స్ కొన్ని తీసుకొని వచ్చారు. వాళ్ళు కాంప్లిమెంటరీకి వచ్చే స్టార్టర్స్ వాళ్ళే వచ్చి పెడతారు. సో ఈలోగా మనం ఏమైనా తెచ్చుకొని తినేయచ్చు కదా. సో నేను అలా కూర్చున్నా. నేను బర్త్డే అని చెప్పి నాకు అన్నీ సర్వ్ చేశాడు అనమాట వరుణ్ స్పెషల్గా. సో హ్యాపీగా నేను కూర్చొని తింటున్నాను. అండ్ వాళ్ళు కూడా వచ్చి సర్వ్ చేసేసి వెళ్ళారనమాట. అండ్ ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఈలోగా కొంచెం తిని స్టమక్ అప్పటికే 2 స్టార్టర్స్కే ఫుల్ అయిపోయిందని చెప్పి కాసేపు నేను ఇలా ఏమేమి ఉన్నాయి అని మీకు చూపిద్దామని ఇటు వచ్చాను అనమాట. సో మెనీ ఐటమ్స్, లిటరలీ చాలా బిగ్ బఫెట్ అనమాట ఇది. చాలా చాలా పెద్దది. అసలు తినలేము. ఆల్మోస్ట్ మేము తినింది ఒక 4-5 ఐటమ్స్ ఉండిండొచ్చు. ట్రై చేసింది డెజర్ట్స్లో అయితే బాగా ట్రై చేసాం. బట్ సలాడ్స్ ఇవన్నీ ఏమి ట్రై చేయలేదు ఇప్పుడు చూపించేవి. అసలు చాలా బాగుంది. నేనైతే ఎవరికైనా సజెస్ట్ చేస్తాను. నాకు అనిపించింది వెజ్లో చాలా ఐటమ్స్ ఉన్నాయని చెప్పి. ఎలానా నాన్ వెజ్ అంటే ఫిష్, మటన్, ఇంకా ప్రాన్, చికెనే కదా, ఇంకా ఆ 4 ఐటమ్సే. బట్ వెజ్లో అయితే సో మెనీ డిఫరెంట్ టైప్స్ అనమాట. వెజ్ బిర్యానీ, వెజిటేబుల్ రైస్, న్యూడిల్స్, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజ్ ఉన్నాయన్నమాట. చూసారు కదా, ఇప్పుడు వరకు చూపించింది అయితే ఓన్లీ వెజ్ వాళ్ళకి, వెజ్ బఫెట్ వాళ్ళకి. మేము తీసుకున్న నాన్ వెజ్ అంటే మరి ఏం తీసుకుంటే దానికే వెళ్ళాల్సిన అవసరం లేదు. వెజ్ కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నామని నాన్ వెజ్ అనమాట. సో ఫిష్ పులుసు, మ్యాంగో కదా సమ్మర్ కాబట్టి ఇది మ్యాంగో చికెన్ పులావ్, ఇది మటన్ పులావ్, అండ్ మ్యాంగో వేసి ఫిష్ కర్రీ. ఇంకా ఇట్లా మ్యాంగోస్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. మేబీ సీజన్ అని అది పెట్టినట్టున్నారు మేము వెళ్ళినప్పుడు. అండ్ ఈలోగా
మళ్ళీ బ్యాక్ వచ్చేసినా అనమాట. ఇంకొంచెం తిందాము అని చెప్పి, అంటే మెయిన్ కోర్స్ తినేది ఓన్లీ 2-3 స్టార్టర్స్ తిని అలా ఉన్నా. 2-3 స్టార్టర్స్ అంటే అది ఓన్లీ 2-3 పీసెస్, అదే స్టమక్ ఫుల్ అయిపోయింది. సరే అని చెప్పి లైట్గా ఏమైనా తిందామని నేను వెళ్ళాను. సో ఇక్కడ నాకు కావాల్సినవన్నీ ఇంకా పెట్టుకొచ్చుకుంటున్నా. వరుణ్ తినమని చెప్పాను, ఎందుకంటే నాకు పెడుతూనే ఉన్నారు, తను తినట్లేదు అని చెప్పి ఇంకా నేనే వెళ్ళి పెట్టుకొచ్చుకున్నా. అండ్ ఇది మ్యాంగో పులావ్, చికెన్ పులావ్ చాలా బాగుంది, టేస్ట్ అవుతాయి. అసలు మామూలుగా మెయిన్ కోర్స్ అంతా అంటే బఫేలో అంతా అనిపించదు, బట్ ఇదైతే సూపర్ ఉంది. ఇవి కూడా కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్, కొంచెం డోనట్ ఇవన్నీ తినేసి తన ఫుడ్ కంప్లీట్ చేసేసింది. అండ్ అంబియన్స్ అయితే ఎంత బాగుందో అసలు. నాకు ఆ చాండియర్స్ అయితే ప్రతి దగ్గర భలే డిఫరెంట్గా పెట్టారు, బాగా నచ్చింది. అండ్ మా వివి అయితే నా బర్త్డే సందర్భంగా ఐస్ క్రీమ్స్ తినిందే. సో ఆ రోజు నేను ఎవరిని రిస్ట్రిక్ట్ చేయలేదు, ఇది తినద్దు అది తినద్దు అని చెప్పి హ్యాపీగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. వరుణ్ తిన్నాడు, వివి కావాల్సింది వివి తినింది, నేను కావాల్సింది నేను తిన్నాము. అట్లీస్ట్ కొంచెం ఒక్కొక్క ఐటెం తెచ్చుకోనన్నా నేను టేస్ట్ చేశాను, కొంచెం ఫుడ్ వేస్ట్ చేయకుండా. సో ఫైనలీ ఫుడ్ అయితే సూపర్గా ఎంజాయ్ చేసాము లిటరలీ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను మెయిన్ కోర్స్ అవన్నీ చూపించాను కదా. ఇప్పుడు ఇవి డెజర్ట్స్ చూడండి ఎన్ని టైప్స్ ఉన్నాయో అసలు. మేబీ నేను అంత స్వీట్ పర్సన్ కాదు కాబట్టి ఇక్కడ ఫ్రూట్స్ ఇంక్లూడెడ్ ఫ్రూట్స్ డెజర్ట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. చూడండి మీరే ఎన్ని ఉన్నాయో. సో అండ్ లైవ్ మ్యూజిక్ కూడా జరుగుతుంది అనమాట. ఇందాక చూపించినట్టు వాళ్ళిద్దరు పాపం పాడుతూనే ఉన్నారు. వరుణ్ అనుకున్నా అంటారు ఏదో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ నడుస్తుందని చెప్పి, బట్ వాళ్ళు పాడుతున్నారని చెప్తే వరుణ్ షాక్ అయ్యారు. అండ్ ఇవైతే కేఎఫ్సీలానే ఉంది, చికెన్ చాలా బాగుంది, డిఫరెంట్గా ఉండింది అనమాట. సో బాగా నచ్చింది. ఇవన్నీ నేను చూపించేవి స్టార్టర్స్ లాస్ట్లో. ఫస్ట్ అంతా మెయిన్ కోర్స్ చూపించాను, నెక్స్ట్ డెజర్ట్ చూపించాను, ఇవన్నీ మెయిన్ స్టార్టర్స్ అనమాట. అండ్ తర్వాత నేను సరే అని చెప్పి పిజ్జా ఇవన్నీ ట్రై చేయలేదని చెప్పి పిజ్జా తీసుకొని వచ్చాను. పిజ్జా ఓకేగా ఉంది. అండ్ బిల్ వచ్చేసి ఈచ్ పర్ హెడ్కి 1500 చేంజ్, 1500 మొత్తం బిల్ అక్కడ పెట్టాను కదా అది. సో ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫుడీస్ వస్తే మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తారు. అంబియన్స్ అంతా కూడా ఎవ్రీథింగ్ ఎంజాయ్ చేస్తారు. సో బాగా అనిపించింది. ఇంకా మేము మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. ఇంటికి వచ్చాక ఈ ఆర్టిఫిషియల్ హ్యాంగింగ్ ప్లాంట్స్ అయితే భలే డెకరేట్ చేశారు, చాలా బాగా అనిపించింది. ఇంకా మేము అక్కడ కొన్ని ఫొటోస్లా తీసేసుకొని ఇంకా మాల్కి స్టార్ట్ అయిపోయాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఆఫ్టర్ 1.5 hours యాక్చువల్లీ ఫుడ్ చాలా బాగుంది. సో ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఫుడ్ ఎలా ఉంది? Did you enjoy the food? Yes. Okay, Varun? Where's my ear? Yes, బాగుంది. Varun, చెప్పు నీ ఫీడ్బ్యాక్. బాగుంది స్వీట్, చాలా ఐటమ్స్ ఉన్నాయి, తినలేము అన్ని ఐటమ్స్ తినలేము. ఎవరైనా వెళ్ళాలనుకుంటే డెఫినెట్ గా రికమెండ్ చేస్తాను, చాలా బాగున్నాయి, చాలా ఐటమ్స్ ఉన్నాయి,
చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. కాకపోతే మేము జస్ట్ అన్ని కొంచెం కొంచెం ఫుడ్ వేస్ట్ చేయకుండా కొంచెం కొంచెం ఒక 1 పీస్ అలా వేసుకొని ట్రై చేసాము. సో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేయలేకపోతాము, చేయలేము. బట్ స్టిల్ అయినా కొంచెం ఇంకా మనం అంత పే చేసాం కాబట్టి టేస్ట్ చేద్దాము. అట్లీస్ట్ ఇట్లా వచ్చినప్పుడే టేస్ట్ చేయగలము అన్ని ఐటమ్స్. సో స్టమక్ ఫుల్ అయిపోయింది మాకైతే. మేము 2 అంతా ఫినిష్ చేసాం. యాక్చువల్లీ 12 to 2 స్లాట్ బుక్ చేసాము. సో దట్ చెఫ్స్ నుంచి అట్లా వెళ్ళిపోవచ్చు, అర్లీగా లంచ్ చేసేసుకోవచ్చు అన్నట్టుగా వెళ్ళిపోయాం. సో వివిక్ కూడా కిడ్స్కి కూడా తగ్గ ఫుడ్ ఉన్నాయి, స్పైస్ లేకుండా బాగుంది. సో అది ఇప్పుడైతే వరుణ్ కూడా చాలా నచ్చేసింది. ఫస్ట్ టైం మేము ఇద్దరం వెళ్ళడం, అంబియన్స్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. అది ఫైనలీ హ్యాపీగా తినేసి ఇప్పుడైతే మాల్కి వెళ్తున్నాము. సో మాల్లో జస్ట్ అలా కాసేపు తిరిగేసి చిన్న షాపింగ్ లా ఏమైనా చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాము. సో మళ్ళీ గోల్డ్ షాప్ కూడా వెళ్ళేది ఉంది. ఇవాళ వరుణ్ బర్త్డే గిఫ్ట్గా గోల్డ్ కూడా కొనిస్తా అన్నారు. సో చూద్దాం. సో అది ఇప్పుడైతే ఏమీ మాల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. Yeah. యాజ్ యూజువల్గా మాల్కి వెళ్ళేసి తర్వాత వీళ్ళు నీలోఫర్లో కేక్ తెద్దామని చెప్పి వెళ్ళారనమాట. సో అక్కడ నేను వెళ్ళలేదు, నేను కార్లో కూర్చున్నాను. వాళ్ళిద్దరు వెళ్ళి తీసుకొని వచ్చేసారు. ఇప్పుడు హైటెక్ సిటీలో కూడా వచ్చింది కదా, సో హ్యాపీగా మాకు నియరే ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి తెచ్చేసారు. చిన్నప్పట్లో కేక్ కట్ చేయాలని నాకు ఏం లేదు, బట్ వివి ఎగ్జైట్మెంట్ కోసం మేము కేక్ తెచ్చుకోవటము. అండ్ వరుణ్ బర్త్డే కూడా కేక్స్ అందుకే తెప్పించాము. అంటే వివి పుట్టక ముందు కూడా నేను ఇలానే చేసేదాన్ని వరుణ్కి, బట్ ఇప్పుడైతే ఎక్స్పెషల్లీ వివి కోసమే మేము కేక్ తెచ్చి కట్ చేస్తున్నాం. దాని హ్యాపీనెస్ కోసం, దాని ఎగ్జైట్మెంట్ కోసం. అంతే కదా, చిన్నపిల్లలు కేక్ కట్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్గా హ్యాపీగా ఉంటారు. గైస్ వెల్కమ్ బ్యాక్. సో ఇంటికి వచ్చేసి కేక్ కట్ చేసుకొని కాస్త వివికి డిన్నర్ చేయించేసి మళ్ళీ బయటికి వెళ్ళాము గోల్డ్ షాప్కి. సో గోల్డ్ తీసుకుంటా అని చెప్పాయి కదా, సో ప్రస్తుతానికి అయితే ఏం నచ్చలేదని చెప్పి రిటర్న్ వచ్చేసాము. టైం 9:30 అయిపోయింది. మార్నింగ్ నుంచి ఫుల్గా తిరుగుతూనే ఉన్నాము యాక్చువల్గా. సో బాగా గడిచింది. సో హ్యాపీ నేను. సో అది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి నా వీడియోస్ నచ్చితే. సో దట్ నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. కమెంట్స్ చేస్తే మీరు మోటివేషన్గా ఉంటుంది, లైక్ చేస్తే షేర్ అవుతుంది కొంతమందికి. సో అది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై గైస్.